మాతృభాష క్షుణ్ణంగా వస్తేనే ఆంగ్ల భాష అభ్యసించడం సులభమవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంగ్ల భాషపై విస్తృత పరిశోధనలు చేసిన ఐతా శ్రీనివాస్ అందరికీ ఇంగ్లీష్ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలని వారు సూచించారు. ఇంగ్లీష్ భాషలో విశేష ప్రావీణ్యం ఉన్న ఐతా శ్రీనివాస్ రచించిన యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ సభ బ్రాహ్మణ్ వీధిలోని యాదవ కళ్యాణ మండపంలో జరిగింది. యాదవ కళ్యాణ మండపం అధ్యక్షుడు నమ్మి అప్పారావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఐతా శ్రీనివాసరావుతో పాటు రాకేష్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు, ఎస్జేఎస్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎన్వి సుబ్బారావు, బీసీ నాయకుడు బాయన శేఖర్ బాబు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి, లయన్స్ క్లబ్ ప్రతినిధి వై బాబురావు, ఇంకా ఐతా కిషోర్, దేవర శ్రీనివాస్, ఎంవి దుర్గారావు, బి శివకుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష అన్ని భాషలకు వారధి వంటిదన్నారు. గృహిణులు మొదలు ఉద్యోగుల వరకు అందరికీ ఇంగ్లీష్ భాషపై పట్టు అవసరమన్నారు. ఇంగ్లీష్లో భాషా ప్రావీణ్యం ఉన్న వారిని ఎక్కడికి వెళ్లినా గౌరవిస్తారని తెలిపారు. ఐతా శ్రీనివాసరావు ఇంగ్లీష్ భాషపై ఎంతో పరిశోధన చేసి వెలువరించిన యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ ఈ పుస్తకాన్ని తమ పిల్లలకు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకమని వారు అభిప్రాయపడ్డారు. మాతృభాష క్షుణ్ణంగా తెలిస్తే ఆంధ్ర భాషను అభ్యసించడం సులువుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతరం పుస్తక రచయిత ఐతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ అభ్యసించవచ్చునని తెలిపారు. అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరికీ పెద్ద సమస్యగా ఉన్న ఇంగ్లీష్ భాష నేర్చుకునేందుకు అవసరమైన విధానాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. శ్రీనివాస స్పోకెన్ ఇంగ్లీష్ ఐతా శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాల నుండి ఆయన అనార్గళంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, తెలుగు ఉచ్చారణ కూడా ఎట్లా ఉండాలి, తెలుగు నుంచి ఇంగ్లీషు, తెలుగు నుంచి హిందీ, ఇవన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి లక్షలాది మందికి విద్యాబోధన చేసినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు సాధారణంగా ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అనే దానికి అనార్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక బుక్ ఉండాలని చెప్పి ఆయన ఒక బుక్ రచన చేశారు. మరి ఆ బుక్ని ఇవాళ నేను యాదవ్ కళ్యాణ మండపం ప్రెసిడెంట్గా ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలని చెప్పి వారు నన్ను అడగటం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకనంటే చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విజ్ఞానం అనేది ఎంతో అవసరం అని చెప్పి మా తల్లిదండ్రులు చదువు విషయంలో ఉన్నతమైన చదువులు చెప్పించకపోయినా ప్రజా క్షేత్రంలో ఉండటం వల్ల చదువు అనేది ఎంత అవసరం అనే దానికి ఇట్లాంటి శ్రీనివాస్ గారు లాంటి పుస్తక రచనను చేసినటువంటి ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ రోజున శ్రీనివాస్ గారు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ధైర్యంగా చేయగలిగాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నా. కారణం ఏంటంటే ఇట్లాంటి పుస్తకం భారతదేశంలోనే బహుశా ఇలాంటి పుస్తకం లేదేమో. ఎందుకంటే నేను చూసా ఎంత చక్కగా ఇంగ్లీషు దానికి ఎంతో మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నామో అట్లా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అట్లాంటి పుస్తకాన్ని రచించినందుకు శ్రీనివాస్ గారిని ప్రత్యేకించి నేను ఈ సందర్భంగా మనందరి తరపున వారిని అభినందిస్తూ ఉన్నా. అలాగే గత 24 సంవత్సరాలుగా ఇది 25వ సంవత్సరం మనం లక్షలాది మందిని ఇంగ్లీష్లో మాట్లాడించాం. అలాగే రాయటం చదవడం రాని వాళ్ళకి 3 లక్షల మంది పైగా రాయటం చదవడం నేర్పించి మళ్ళీ ఎడ్యుకేషన్ కొనసాగేలా చేశాము. దీనికి ఎంతో రీసెర్చ్ చేసి ఆ ఫలితాన్ని ఇలాగ ఇవ్వటం అనేది జనానికి నాకు ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎప్పటికీ ఒక పెద్ద సమస్య. నా దగ్గరికి కొన్ని వందల ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా రాక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అతి సులభంగా చాలా ఈజీగా మనం కొన్ని మెథడ్స్ తయారు చేస్తాం. దీంతో అందరినీ ఇంగ్లీష్లో మాట్లాడించాం. అయితే మన ఇన్స్టిట్యూట్ వరకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, రాలేకపోయిన వాళ్ళు. ఇలా అందరికీ ప్రతి ఇంటికి ఈ బుక్ వెళ్ళాలని, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలనేది నా ధ్యేయం. ఇక్కడున్న చాలామందికి ఒక డౌట్ వచ్చింది. వాల్యూమ్ 1 అన్నారు కదా, ఎన్ని వాల్యూమ్స్ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తుందని అంటున్నారు. కాదు, ఈ బుక్తోనే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇక్కడ నుండి వచ్చే ప్రతి వాల్యూమ్ కూడా ఆ ఇంగ్లీష్ లెవెల్స్ని ఇంకా పెంచుతూ ఉంటుంది.
అంతే తప్ప అన్నీ అయితేనే మాట్లాడడం వస్తుంది అనేది లేదు. ఈ ఒక్క బుక్తోనే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. నెక్స్ట్ బుక్ ఇంకొద్దిగా హై లెవెల్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇలా వాల్యూమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ని హై లెవెల్కి తీసుకెళ్తుంది. బట్ ఈ బుక్తో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. అలా మాట్లాడాలని కోరుకుంటూ నేను అయితా శ్రీనివాస్ గారు 35 ఏళ్ల పరిశోధన అనుభవంతో 25 సంవత్సరాలు భాషా అనుభవంతో యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అనేటువంటి గ్రంథాన్ని వ్రాయటం ముఖ్యంగా ఆంధ్రులే కాదు అందరికీ కూడా అదృష్టభాగ్యంగా నేను భావిస్తున్నాను. ముందుగా ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక చక్కని భాషాపరమైనటువంటి విధానాన్ని కనిపెట్టి ఈ పుస్తకాన్ని రచించినటువంటి శ్రీ అయితా శ్రీనివాసులు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికి మాత్రమే వాక్కు అనే వరం ఇచ్చాడు భగవంతుడు. అయితే అందరూ మాట్లాడతారు కానీ కొందరే చక్కగా తీయగా స్వచ్ఛంగా కమనీయంగా రమణీయంగా మాట్లాడగలరు. అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అభ్యాసమే కూసు విద్య. ఏదైనా సరే అభ్యాసం చేయిందే రాదు. అలా ఇది ఇంగ్లీష్ మాట్లాడటం అనేది అభ్యాసం చేయాలి. అలా కాకుండా ఊరికనే మరి ఒడ్డు మీద కూర్చొని ఈత ఎలా రాదో అలాగే దాని అందరికి అదే భాష రాదు. నీళ్ళలో దిగి ఈత వేస్తే ఈత వస్తుంది, భాష మాట్లాడితే భాష వస్తుంది. అలాంటి ఒక చక్కని విధానాన్ని ఈ పుస్తకంలో వారు ఆవిష్కరించారు. అందుకు వారిని మనందరం హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది 500 రూపాయలు పెట్టారు కానీ మీరు తగ్గించి ఇస్తారు. ఇది 500 రూపాయలు కాదు, 5,000 అయినా సరే కొనచ్చు. చాలా కాలం నుంచి విజయవాడ నగరంలోనూ హైదరాబాద్లోనూ చాలా చోట్ల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడు మరి ఒక చక్కగా ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషదాయకం. పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంగ్లీష్ స్పోకెన్ బజార్లో. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా ఈజీగా సులభంగా నేర్చుకునేటువంటి విధానాలను ఆయన కనిపెట్టినటువంటి నూతన బోధన విధానాలన్నింటి కూడా దీంట్లో పెట్టి ఈజీగా చదివినటువంటి వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం వచ్చేటట్టుగా ఆయన ఏర్పాటు చేశారు. దాన్ని ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ బుక్స్ ద్వారా వీడియో కూడా ఏర్పాటు చేశారు వారు. ఆ వీడియోని కూడా దాన్ని వాడు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మా గురుగారు చెప్పారు, ఇప్పుడు మాతృభాష నేర్చుకుంటే మాతృభాషతో పాటుగా పరభాష వస్తుంది, మాతృభాష రాకపోతే పరభాష కూడా రాదు. సో మనం ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ లేదా ఐటీ టెక్నాలజీకి వెళ్తేటప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. వీటితో పాటుగా మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటేనే మన క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటిలో మనం ప్రసిద్ధి కాంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సి కోరుతున్నాను. అలాగే గృహిణులు కూడా ఇవాళ కంపల్సరీగా చిన్న చిన్న పనులు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇది అవసరం. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అవసరం. ఎక్కడైతే ఇంగ్లీష్ మాట్లాడతాడో వాడిని గౌరవించగలుగుతారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చక్కగా మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే మీ సమస్యను చక్కగా గౌరవించి మనల్ని వినడంగా జరుగుతుంది. ఇంగ్లీష్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గౌరవం ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన కోరుతున్నాను. జాతిరత్నం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య 1960 నుండి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. ఆయన పాలనలో 1961లో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం శంకుస్థాపన జరిగిందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా వంటి కీలక రంగాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు అభినందనీయమన్నారు. అటువంటి నాయకుల యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటే మనలో ఉన్న కొత్త స్వార్థం, అహంకారం ఇది పోతున్నమాట. ఇటువంటి వారు గొప్పవారి యొక్క జీవిత చరిత్ర మనం జరుపుకోవడానికి కారణం, కొత్తగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే వారు ఎలా జీవించారు, ఎలా మన రాష్ట్రానికి సంఘానికి దారి చూపించారు అనేది మనం వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటే మన భావితరాలు కూడా ఇటువంటి నాయకులు పెట్టిన గడ్డలు, ఇటువంటి నాయకులు ప్రారంభించిన ఆఫీసులు మనం మంచిగా అందరికీ సేవ చేయాలి. బాగా ఎవరైతే అయినా
నిజాన్ని మన పిల్లలకి వాళ్ళకి ఒక్కసారి చదివిస్తే ఆయన ఎలా జీవించారు గొప్ప నాయకులు కొంచెం ఒక్కసారైనా వాళ్ళు తీసుకొస్తే కొంత వాళ్ళు మన సొసైటీ నుంచి ఎవరుకోకుండా మన సొసైటీలో అందరికీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ శివనాగ మల్లేశ్వరరావు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ పెన్షన్తో జీవనం కఠినతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తామన్న జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ విఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ వృద్ధులకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కంటే అతి తక్కువ పెన్షన్ విశ్రాంత ఉద్యోగులమైన తమకు వస్తుందన్నారు. ముఖ్యంగా ఫర్ ద ఫస్ట్ టైము ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసర్స్ ఇలాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మాలో అంటే ఏది ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ యొక్క వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఇబ్బందుల గురించి అనేటువంటి విషయాలు తమ దృష్టి మీ ద్వారా పై అధికారులకు తర్వాత గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి మిత్రులందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఏంటంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడాను సీనియర్ ఆఫీసర్సు, డిపో మేనేజర్సు, డివిజనల్ మేనేజర్సు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రీజనల్ మేనేజర్ కొంతమంది పనిచేసి వాళ్ళు రిటైర్ అవ్వడం జరిగిందండి. నా వరకు నేను చెప్పేటట్టయితే ఇప్పుడు నేను 36 సంవత్సరాలు ఈ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి 36 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక డిపో మేనేజర్ హోదాలో రిటైర్ అయిన తర్వాత, అంటే డిపో మేనేజర్ హోదా అంటే ఒక విషయంలో మన స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అదే విధంగా ఈ మధ్య గైడ్ స్టడీ చేశారు మన గవర్నమెంట్లో వచ్చిన తర్వాత. ఒక డిపో మేనేజర్ ఈజ్ ఈక్వలెంట్ టు మన ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీ క్యాడర్కి సమాంతరమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి ఒక డిపో మేనేజర్. ఇక పైబడిన వాళ్ళందరూ కూడా ఇంకా పై హోదాలకు సంబంధించినటువంటి వాళ్ళు, జాయింట్ కలెక్టర్స్ ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పాటు పెట్టుకోవడం జరిగింది. అయితే నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు వచ్చే పెన్షన్ చెప్తే మీరు ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఉంటుంది. మాకు చాలా బాధ, మరి చెప్పుకోవాలన్నా కూడా మాకు ఆఫీసర్స్గా రిటైర్ అయ్యి బాధ అనిపిస్తుంది. 1420 రూపాయలు మాకు ఆర్టీసీ వాళ్ళు పెన్షన్గా ఇస్తున్నారండి. ఇది 2010లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా పెంచడం జరగలేదు. ఈ రోజు కూడాను 1420 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం ఇస్తున్నారండి నెలకి. అంటే 36 సంవత్సరాలు చేసి ఒక అధికారిగా రిటైర్ అయిన తర్వాత అతనికి వచ్చే పెన్షన్ 1420 రూపాయలు అంటే ఇక మిగతా సామాన్యమైనటువంటి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, క్లీనర్ల పరిస్థితి మనం చెప్పాల్సిన పని లేదండి. చాలా హీనాతిహీనటువంటిది. అంటే ఏంటి, వైద్య రంగంలో నిరంతరం అగ్రగామిగా నిలిచే విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరో అరుదైన ఘనతను సాధించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న 6 ఏళ్ల చిన్నారికి అత్యాధునిక ఈసీఎంఓ చికిత్స అందించి మృత్యు అంచుల వరకు వెళ్లిన చిన్నారికి రెయిన్బో ప్రాణం పోసింది. పిల్లల ప్రాణాలను రక్షించడంలో రెయిన్బో ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతం చేయటమే తమ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనం అని హాస్పిటల్ డాక్టర్ కంచర్ల రమేష్ కొనియాడారు. విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో జనవరి 1, 2026న ఒక 6 ఏళ్ల చిన్నారి తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా ఏ, నిమోనియా, ఏఆర్డీఎస్ మరియు ప్లాస్టిక్ బ్రాంకైటిస్ లక్షణాలతో ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. ఆ సమయంలో చిన్నారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని శ్వాస తీసుకోవటం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నారికి వెంటిలేటర్ మరియు ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించినప్పటికీ శ్వాసనాళాల్లో గట్టిగా పేరుకుపోయిన చిక్కటి కఫగడ్డలు కారణంగా పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో డాక్టర్ రమేష్ కుమార్ పైలు మరియు డాక్టర్ పవన్ కుమార్ బుత్తాల ఆధ్వర్యంలోని పిఐసియు బృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 5న చిన్నారికి వివి ఎక్మో సపోర్ట్ను ప్రారంభించారు. సుమారు 16 రోజుల పాటు చిన్నారికి ఎక్మో పైనే చికిత్స అందించారు. మొత్తం 26 రోజులు వెంటిలేటర్ పై పోరాటం తర్వాత చిన్నారి ఊపిరితిత్తులు కోలుకున్నాయి. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కంచల రమేష్ మాట్లాడుతూ, పిల్లల ప్రాణాలను రక్షించడంలో రెయిన్బో ఎప్పుడు ఉంటుందని, ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతం చేయటం తమ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. అది 28కి మోహన్కి ఫీవర్ వచ్చింది, 104 టెంపరేచర్. అది 2 డేస్ ట్రై చేసిన తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది. టైఫాయిడ్ అంటే తెలిసిన తర్వాత
హాస్పిటల్ అప్ టు 3 హాస్పిటల్స్ తిరిగాము. దాని తర్వాత శ్రేష్ఠ హాస్పిటల్ పోతే వాళ్ళు ఏంటంటే టోటల్లీ లంగ్స్ రైట్ సైడ్ డ్యామేజ్ అయిందని చెప్పారు. అప్పుడు డెసిషన్ తీసుకునేది ఏంటంటే మాకు చిన్న హోప్ ఉండే రెయిన్బో అనేది. మేము హైదరాబాద్లో కూడా కన్సల్ట్ అయ్యాము, అక్కడ కూడా బెస్ట్ డాక్టర్స్ ఉన్నారని. ఇక్కడ కూడా మా విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ రాగానే మాకు డైరెక్ట్ ఐసీయూ నుంచి పిఐసీయూకి తీసుకెళ్లారు. డాక్టర్ రమేష్ గారు అండ్ పవన్ గారు బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు సార్. మనకి ఫ్యాకల్టీ కానీ నర్స్ స్టాఫ్ కానీ రెయిన్బో ఫెసిలిటీస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగా జరిగింది. అట్లనే మా బాబు పిఎస్సీ నుంచి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత హై వెంటిలేటర్ మీద నుంచి సార్ ఒక మాట అన్నారు, హై వెంటిలేటర్ కూడా తట్టుకోలేమమ్మా మీ బాబుకి, ఎక్మో పోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఎక్మో మేమంటే ఒక స్టేజ్లో భయపడ్డాం, కానీ అల్లా దయ వల్ల ఇప్పుడు ఎక్మో అనేది చాలా అందరికీ యూస్ఫుల్ కావాలని మా యొక్క కోరిక. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, ఎక్మో అంటేనే ఏదో అయిపోతుందని. అందరికీ ఒక భయం ఉంటుంది. భయం అనేది శాశ్వతం కాదు. ఆ భయం నుంచి కూడా మనం గెలవాలంటే డాక్టర్స్ మీద హోప్ ఉండాలి, అల్లా మీద బిలీవ్ ఉండాలి. దాని తర్వాత మెయిన్ ఏంటంటే డాక్టర్స్ రమేష్ సార్, పవన్ సార్ టీం చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఒక స్టేజ్లో నేను క్లియర్గా చెప్పాలంటే జనవరి 9th రోజు సార్ ఒక మాట అన్నారు, ఈ నైట్ ఎట్లా గడవాలనేది మీరు ఆలోచించుకోండి అమ్మా, ఈ నైట్ ఎట్లా గడుస్తుందో మాకు కూడా తెలియదు, ఏదున్నా దేవుని దయ అన్నారు. దేవుని దయ వల్ల మా ఫ్యామిలీ సపోర్ట్, డాక్టర్ సపోర్ట్, ఆ నైట్ ఎట్లా గడిచిందో మేము కూడా అర్థం చేసుకోలేదు. కానీ నెక్స్ట్ డే ఏదైతే మా అత్త మా తమ్ముడు ఇద్దరు ఆ బాబుని చూసి వచ్చిన తర్వాత టోటల్లీ స్వెల్లింగ్ వచ్చేసింది అన్నారు. కానీ మాకు అది తెలియదు. ఆ నెక్స్ట్ డే నుంచి మేము అనుకున్నది ఒకటి, దేవుడు ప్రేయర్ చేస్తే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు మా బాబు ఈ స్టేజ్లో ఉన్నాడంటే డాక్టర్స్ అల్లా దువా వల్లనే ఉన్నాం. మా అబ్బాయి ఆల్మోస్ట్ 16 days ఎక్మో మీద ఉన్నాడు, 26 days వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రెయిన్బో విజయవాడ పిఐసి క్రిటికల్ కేర్ టీమ్. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ అబ్బాయిది అని అంటే, Jan 1st సివియర్ బ్రీదింగ్ ప్రాబ్లంతో అబ్బాయి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చారు. అబ్బాయి వచ్చేటప్పటికి అబ్బాయి ఆయాసం చాలా ఎక్కువ ఉంది, వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఆల్మోస్ట్ 85% ఉన్నాయి ఆక్సిజన్ లెవెల్స్. సో ఇమీడియట్గా ఫోన్ రావడంతో సో ఎమర్జెన్సీలో మనం అబ్బాయికి ఇమీడియట్గా ఐసీయూకి ట్రాన్స్ఫర్ చేశాము. ఐసీయూలో హెచ్ఎఫ్ఎన్సీ అన్న ఒక చిన్న మెషిన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. హెచ్ఎఫ్ఎన్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయాసం అనేది కొంచెం బెటర్ అయింది, ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి 94-95% వచ్చాయి. సో బయట ఆల్రెడీ ఎక్స్రేస్ ఇవన్నీ చేసున్నారు. ఆ ఎక్స్రేస్ ఇవన్నీ చూస్తే లెఫ్ట్ సైడ్ లంగ్ మొత్తం వైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ లంగ్ అంతా ఇన్వాల్వ్ అయింది, రైట్ సైడ్ లంగ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను పేరెంట్స్ని కూర్చోబెట్టి వీ హ్యావ్ స్పోకెన్ విత్ దెమ్, వాళ్ళతో మాట్లాడాం. ఇది చాలా సీరియస్ న్యూమోనియా, సో ఇది మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. సో పిల్లాడికి అవసరమైతే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో ఇవన్నీ మేము పేరెంట్స్కి కౌన్సిల్ చేసాము. అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ సో స్పోర్టివ్లీ. డాక్టర్స్ మీద ట్రస్ట్తో చాలా డాక్టర్స్ని అర్థం చేసుకొని మీకు ఎలా నచ్చితే ట్రీట్మెంట్ మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి సార్, వీఆర్ రెడీ హియర్ టు సపోర్ట్ యూ. మాకు మా పిల్లాడు బెటర్గా అవ్వడం కావాలి, దానికి మీరు ఏ స్టెప్స్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ద స్టెప్స్ నీడెడ్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టు మాకు చెప్పారు. సో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము, బట్ మన దగ్గర ఉన్న సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్తో, రౌండ్ ది క్లాక్ సీనియర్ కన్సల్టెంట్ అవైలబిలిటీతో అండ్ ఎక్సలెంట్ నర్సింగ్ కేర్తో మనం ఆ ఛాలెంజెస్ అన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి తన హెల్దీ కండిషన్లో డిశ్చార్జ్ చేయగలిగాము. దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎంటైర్ రెయిన్బో అండ్ Vijayawada and PSU team. Well, I would like to thank my consultants and the Rainbow team for making a part of this whole big success. And we learned a lot from this kid from the duties we have done. So I hope this would reach a lot of kids or so many who are in need of the actual medical facilities and help them. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆవిష్కరణలు వైద్యులు అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆధునిక ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా మార్చడం వైద్యుల బాధ్యత అని స్పష్టం చేశారు.
విజయవాడ గట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ 8వ వార్షిక సదస్సు ఏపీఈఎన్జీ కాన్ 2026 ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని హోటల్ నోవోటల్ నందు ప్రారంభమైన 2 రోజుల పాటు సదస్సుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చీఫ్ స్ప్రాక్టన్ గా వ్యవహరించారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయని, వాటి నిర్ధారణ, చికిత్సల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కొత్త పద్ధతుల్లో అత్యాధునిక ఎండోస్కోపీ సాంకేతికలు, మినిమల్ ఇన్వెన్సివ్ చికిత్స విధానాలు రోగులకు తక్కువ నొప్పితో త్వరితగతిన కోలుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. వైద్యులు నిరంతరం శిక్షణ తీసుకుంటూ తాజా పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ, జిఏ ఎండోస్కోపీ తదితర ముఖ్య అంశాలపై దేశంలోని పలువురు వైద్య నిపుణులు ప్రసంగించారు. జీర్ణాశయ వ్యాధుల నిర్ధారణలో నూతన పద్ధతులు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో వచ్చిన అభివృద్ధి, క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తింపు, అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ టెక్నిక్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. యువ వైద్యులకు ఈ సదస్సు ఒక మంచి వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 300కు మందికి పైగా వైద్యులు, పీజీ విద్యార్థులు, నిపుణులు పాల్గొని శాస్త్రీయ చర్చల్లో పాల్గొన్నారు. ఏపీఈఎస్టీ కాన్ 2026 నిర్వాహక కమిటీ ప్రతినిధులు డాక్టర్ జవ్వాజీ సతీష్, డాక్టర్ గోపీకృష్ణ జాలాది, రాజేష్ పత్తిని, రవిశంకర్ తాత మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఇలాంటి శాస్త్రీయ సదస్సులు వైద్యుల నైపుణ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు. ఆధునిక ఆవిష్కరణలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా మార్చడం వైద్యుల బాధ్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ 2 రోజుల సదస్సు ద్వారా గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో తాజా పరిణామాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నెంబర్ కూడా చాలా పెరిగింది. ఇంతకుముందు 3-4 ఉండేది, ఇప్పుడు సుమారు ఐ థింక్ 150 మెంబర్స్ ఆర్ దేర్ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. అంటే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ ఒక ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మన ప్రాంతంలో ఇక్కడ ఆంధ్రాలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. అల్సర్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, లివర్ జబ్బులు కానీ, ఇవన్నీ కూడా ముందు నుంచే ఎక్కువ ఉన్నాయి. ఇది మనకి జెనెటిక్స్ వల్ల కానీ, డయట్ వల్ల కానీ, వివిధ కారణాల వల్ల ఉండొచ్చు. ఏదన్నా కూడా ఇన్ని రోజులు ఇవి ఫిజిషియన్స్ కానీ, సర్జన్స్ ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇంతమంది బాగా క్వాలిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వచ్చారు కాబట్టి ఈ స్పెషాలిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను చూసింది ఏమంటే ఇక్కడ మనకి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇక్కడ చాలా కోఆపరేటివ్గా పనిచేస్తున్నారు. ఒకరొకరు నాలెడ్జ్ షేర్ చేసుకొని ఈ సైన్స్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ బాగా డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకి త్రూఅవుట్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరిగింది. ఎండోస్కోప్స్ కానీ, స్కాన్స్ కానీ, సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఇవి చాలా అవసరం మనకి, ఎందుకంటే మన దాంట్లో ఈ డిజీజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ప్రస్తుతం ఈరోజు ఇక్కడ చాలా డిస్కషన్స్ ఈ గ్యాస్ట్రోఎంటరాలజీలో కొత్త డెవలప్మెంట్స్ ఏమున్నాయని డిస్కషన్ జరిగాయి. కొత్త ఎండోస్కోపీలో ఏం న్యూ చేంజెస్ అంటే మనం చాలా వరకు ఇంతకుముందు సర్జరీ, ఓపెన్ సర్జరీ చేసే ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా లివర్ డిజీజ్, కొత్త లివర్ డిజీజ్ కనపడుతున్నాయి, దాని ట్రీట్మెంట్స్, కొత్త మెడిసిన్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు లివర్కి కూడా చాలా కొత్త మెడిసిన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఎలాగ యూజ్ చేయాలా, అదేవిధంగా మన ఇంటెస్టైన్స్లో కొన్ని బ్యాక్టీరియా వల్ల చేంజ్ రావచ్చు, అవి ఎలా మనం చూడాలా, దాన్ని ఎలా ట్రీట్మెంట్గా ఉపయోగించాలా, ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్స్ అన్నీ కూడా డిస్కషన్స్ అయ్యాయి. డాక్టర్స్ ఈ డిస్కషన్స్ వల్ల అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మనకి ఈ డిస్కషన్స్ వల్ల లేటెస్ట్ నాలెడ్జ్ అది వస్తుంది. నా ప్రకారం ఇప్పుడు ఆంధ్రాలో స్పెషల్లీ గ్యాస్ట్రోఎంటరాలజీలో వీఆర్ డెవలపింగ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. మేము ఒక పెద్ద స్టడీ చేస్తున్నాము. కుప్పం ఏరియాలో ఒక 80,000 పాపులేషన్ వాళ్ళ గట్లో ఏం బ్యాక్టీరియా ఉందనేది వీఆర్ గాట్ ఎ ప్రాజెక్ట్ నౌ. వీఆర్ స్టడీయింగ్ 80,000 పాపులేషన్. అసలు మనకి ఎందుకు ఇటువంటి జబ్బులు వస్తున్నాయి ఆంధ్రాలో చెక్ చేయడానికి చేస్తున్నమాట. ఇది వేరే ప్రాంతాల్లో కూడా చేస్తామన్నమాట. ఈ స్టడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది చాలా పెద్ద స్టడీ, అంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. దానికే మేము డోనర్స్ దగ్గర డొనేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. ఒక సంవత్సరం తర్వాత రిజల్ట్స్ అన్నీ వస్తాయి. దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే మనకి బేసిక్లీ ఇటువంటి గట్ హెల్త్ ఎందుకు మనకి సరిగా లేదు, ఏమేమి బ్యాక్టీరియా వల్ల వస్తుంది నేను తెలుసుకోవాలి. కాశ్మీర్ హాలిడే స్పెషల్ వైష్ణోదేవి పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు సౌత్ స్టార్ రైల్ ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ఏప్రిల్ 11న ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ప్రత్యేక ప్రాథమిక రైలు ద్వారా కాశ్మీర్ మరియు వైష్ణోదేవి ఆలయాలను దర్శించుకునే అవకాశం కలుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్యాకేజ్లో సాధారణ ఛార్జీలో 33% సబ్సిడీ ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు సౌత్ స్టార్ రైల్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సౌత్ స్టార్ రైల్ ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ హాలిడే స్పెషల్ వైష్ణోదేవి పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు సౌత్ స్టార్ ప్రత్యేక రైల్ యాత్ర ఏప్రిల్ 11న ప్రారంభం కానుందన్నారు. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైలు సౌత్ స్టార్ రైలును టూరిజం మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ఆపరేటర్ మరియు దేశంలో అత్యుత్తమ రైల్ టూరిజం ఆపరేటర్ టూర్ టైమ్స్ వారు ఈ యాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు సాధారణ రైల్లో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుకింగ్ కోసం అందుబాటులో లేదన్నారు. రిజర్వేషన్లకు టూర్ టైమ్ను నేరుగా 9355021516 నెంబర్లో సంప్రదించడం ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి www.tourtimes.in సందర్శించడం ద్వారా మాత్రమే చేయవచ్చన్నారు. కాశ్మీర్ హాలిడే స్పెషల్లో అగ్ర మధుర శ్రీనగర్, సోన్మార్గ్, గుల్మార్గ్, అమృత్సర్, ఢిల్లీను సందర్శించుకోవచ్చునని తెలియజేశారు. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలును టూర్ టైమ్స్ నడుపుతుందన్నారు. ఇప్పటి వరకు ఈ పర్యాటక రైలు 2,97,130 రైలు కిలోమీటర్లు ప్రయాణించి 24,980 మంది ప్రయాణికులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ గమ్యస్థానాలకు సందర్శించేసిందన్నారు. ఈ ప్యాకేజ్లో భారతీయ రైల్వేలు 33% సబ్సిడీ కలిగి ఉందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు పెనుగొండ, ధర్మవరం, అనంతపూర్, గుత్తి, ధోని, కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ నుండి పర్యాటకులు రైలు ఎక్కడానికి వీలు కల్పిస్తున్నారని తెలిపారు. So we are here and I am happy to announce our next Bharat Gaurav train departure via Vijayawada to Kashmir and Vaishnodevi special. So along with me is Nasrat Madam. She is the Public Relations Officer of South Central Railway, Vijayawada. And to explain the concept of Bharat Gaurav trains, in 2022, the Government of India Ministry of Railways announced the policy called Bharat Gaurav Trains policy to encourage, to support domestic tourists and to facilitate the domestic tourists exploring the cultural, the holiday and leisure destinations across India. Based on which, we were the first Bharat Gaurav train operators in the country, South Star Rail, and we have carried over 25,000 passengers since then, and we have travelled over 250,000 rail kilometers, and this is we are crossing our 50th departure this month also. So we have been the most successful operators in this policy, based on this policy. And coming to our next departure, this departure is scheduled to depart on the 11th of April, spanning 13 days. And the destinations covered are Srinagar, Sonmarg, Gulmarg, Amritsar, Wagah border, Golden Temple, and Delhi. Delhi we have the local city tour as well. And we have first AC, second AC, third AC and sleeper class coaches in this. So what is special about this Bharat Gaurav train? So Bharat Gaurav train comes with different classes like first AC to sleeper class. So based on the economic viability of every yatri, they can choose their package. Under the Government of India's Dekho Apna Desh campaign, Bharat Gaurav trains were envisaged, and they are a very good initiative, not only for the public in terms of enjoying tourism, but it also brings us all culturally together without losing our roots. As Vignesh has already told, the point of taking these tours through Bharat Gaurav trains is that you don't have to worry about your luggage, your food, and planning your itinerary, which is a very, very difficult task. Plus, you get lifelong friends when you travel together. So, this is a very good initiative, and I congratulate Vignesh and his team on continuing such wonderful things. So, let me just give you a little more details on this. See, this initiative will take you to a very highly sensitive place, but the most welcoming of the places. I have been to Chenab before it got inaugurated, and to Srinagar. So let me tell you that these are the places which are a must for any Indian to visit. This tour is also taking us to the capital city, which is not only historically important, but it is also very vibrant, and there are a lot of things which you can explore. They have given you a sightseeing day there.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.